నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. చాలా టాపిక్స్ మాట్లాడుతున్నాం. ఈరోజు ఏం చేద్దామంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలా, ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ బిల్డింగ్లో తీసుకోవాలా, మన ఫ్లాట్ కానీ హౌస్ కానీ అని దాని మీద డిస్కస్ చేద్దాం. రెండింటికి తేడా ఏంటి? గేటెడ్ కమ్యూనిటీకి ఇండిపెండెంట్ అంటే జనరల్గా 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్, స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనేది 3 to 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఆ 5 ఫ్లోర్స్లో ఫ్లాట్స్ ఉండొచ్చు, సింగిల్ ఫ్లోర్ ఉండొచ్చు, ఫ్లోర్కి 2-3 ఉండొచ్చు. అమ్యూనిటీస్ అంట జనరల్గా సెక్యూరిటీ ఉంటుంది, జిమ్ ఉంటుంది, మిగతా కార్ పార్కింగ్ ఉంటుంది. బట్ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి ఆల్ అట్లీస్ట్ ఒక 20-30 అమ్యూనిటీస్ ఉంటాయి. కొనుక్కునే ఎలా డిసైడ్ చేయాలి? యాజ్ ఏ బయ్యర్గా నేను అందులో కొనుక్కోవాలి, ఇందులో కొనుక్కోవాలి, చాలామందికి డౌట్ ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ అండి. అసలు మన బడ్జెట్ కెపాసిటీ ఏంటి, మన దగ్గర డైరెక్ట్ అమౌంట్ ఎంత ఉంది, మనం లోన్కి ఎంత వెళ్తాం, మనకు అసలు బ్యాంక్ లోన్ ఎంత ఎలిజిబుల్ ఉంది. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది శాలరీలో సపోజ్ 1 lakh శాలరీ అనుకుందాం ఎగ్జాంపుల్. 1 lakhలో ఈఎంఐ కెనాట్ బి మోర్ దెన్ 35-40%. అది బెంచ్ రూల్ నెంబర్ 1. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ₹1,00,000 శాలరీ తెచ్చుకొని 80,000 ఈఎంఐ కడితే బ్యాంక్రప్ట్ అయిపోతారు. సో అది చూసుకోవాలి. మన కెపాసిటీ ఏంటి. మన శాలరీ 1 lakh అంటే యువర్ ఈఎంఐ అట్ ఎనీ కాస్ట్, అన్ని ఈఎంఐలు కలిపి, ఇది ఒకటే కాదు. ఆల్రెడీ మీకు 20,000 కారు ఈఎంఐ ఉంది, ఇంటికి ఓన్లీ 20,000, మొత్తం టోటల్ 40. ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. జనరల్గా మన మార్కెట్లో ఏం చూస్తామంటే, ఈ 40,000 పక్కన పెట్టేసి పర్లేదు ఎంతో శాలరీ పెరుగుతుందని, ఇంక్రిమెంట్ వస్తుందని, ఇంకేదో బిజినెస్ అని వెళ్ళి పెట్టుకుని ఎక్కువ ఈఎంఐ పెట్టుకోకూడదండి. ఫస్ట్ కన్సర్న్ బడ్జెట్, మన కంఫర్ట్ జోన్ ఏంటి, మనం ఎంతవరకు పెట్టుకోగలరు, ఎంతవరకు రెస్ట్. ఎందుకంటే ఎవ్రీ పెరిగితే 5 to 10% శాలరీ పెరుగుతుంది. ఎవరికి 50%, 100% పెరగదు అంటే ఇర్రెగ్యులర్ కేసెస్ అయితే తప్ప. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, నేను యాజ్ ఎ బయర్ నేను కొనుక్కోవాలనుకుంటే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి స్టాండ్ అలోన్ బిల్డింగ్కి తేడాలు ఏంటంటే, ఎమ్యూనిటీస్ జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ప్లేయర్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే అందులో మన ఆల్రెడీ వీఆర్ 55 years అనుకోండి, ఎమ్యూనిటీస్ జనరల్గా ఎవరు వాడరు. అదే కొత్తగా పెళ్ళి అయింది అనుకోండి, వాళ్ళ పిల్లల కోసం తీసుకుంటారు. జనరల్గా ఈ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఇవన్నీ కూడా ప్లేయర్ అన్నీ కూడా కిడ్స్ కోసం బిల్లో 10 years, 8 to 10 years వరకు మీరు చూసుకోవచ్చు. అలా కాకుండా మన అన్నీ అయిపోయి ఫ్యాగెంట్లు ఉంటే గేటెడ్ ఉంటుంది కాదు. బట్ అదర్ కార్నర్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. స్టాండ్ అలోన్ బిల్డింగ్లో సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎనీబడి కమ్ ఎనీ టైం. సో ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు. అంటే స్ట్రాటజీ ఇచ్చేటప్పుడు కేస్ టు కేస్ డిసైడ్ చేస్తాం. అన్నిటికీ ఒకటే రూల్ పెట్టాం. ఇప్పుడు మీకు ఎంత ఇంపార్టెంట్. సో ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ప్రైస్ వైజ్ చూసుకుంటే కొద్దిగా ఎకనామిక్ ఉంటుంది. కానీ అంబియన్స్ కానీ ఒక్కోసారి నాలా ఉంటుంది, లేదా పక్కన చర్చ్ ఉంటుంది, పక్కన టెంపుల్ ఉంటుంది, ఇవన్నీ ఉండే కొద్దిగా డిసేబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది మాస్క్ ఉన్నా. సో మనం ఏం చేయాలంటే, మన పర్పస్ ఏంటి, ఆఫీస్లో ఎంత టైం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు చూసుకుంటే మార్నింగ్ 8-8:30కి వెళ్ళిపోయి ఈవినింగ్ 8:39కి వస్తున్నారు. అంటే లిటరల్లీ పడుకోవడానికి వస్తున్నాం మనం. ఎంజాయ్మెంట్ ఏం యాక్చువల్ దట్ 1 or 2 days వీక్లీ ఆఫ్. సో అది మెయిన్ క్రైటీరియా తీసుకోవాలి. మీ శాలరీ ఎంత ఉంది, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఏది ఉంది. కొంతమంది బియాండ్ వెళ్తారు, ఈయన శాలరీ పెడతారు, అలా వైఫ్ శాలరీ కూడా పెడతారు, వీలైతే సన్ శాలరీ కూడా పెడతారు. అది రిక్వైర్డా కాదా, మన ఎమ్యూనిటీస్ ఎంత డీటెయిల్గా వాడతాం, ఎంత డెప్త్లో వాడతాం అనేది చూసుకోవాలి. కొన్ని ఎమ్యూనిటీస్ ఫ్రీ ఉంటాయి, కొన్ని పేబుల్ ఉంటాయి. సో మనకి ఎంత అసలు టైమే లేనప్పుడు స్పెండ్ చేసినప్పుడు ఎమ్యూనిటీస్ ఎందుకంటే బయటికి చెప్పుకోవడానికి. మన దగ్గర మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, మా గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద క్రికెట్ స్టేడియం ఉంది, లేకపోతే షటిల్ కోర్ట్, ఇవన్నీ చెప్పుకోవడానికి. బట్ మనం వాడుతున్నాం మనకి ఎంతవరకు అవసరం, ఎంతవరకు యూస్ఫుల్. గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్వేస్ బెటర్. ఇది వెస్టర్న్ కల్చర్ అండి. గేటెడ్ కమ్యూనిటీ అనేది వెస్టర్న్ కల్చర్. ఎందుకంటే ఈ వెస్టర్న్ కల్చర్లో హై రైజ్ అనేది బాగా క్లిక్ అయింది. మన ల్యాండ్ పెరగట్లేదు. మీరు చూసుకుంటే 50 years బ్యాక్ ల్యాండ్ ఎంత ఉందో, ఇప్పుడు ల్యాండ్ ఎంత ఉందో చూస్తే ల్యాండ్ అంతే ఉంది. కానీ పాపులేషన్ అయితే డబుల్, ట్రిపుల్, 10 times అయిపోతుంది. అయిపోయినప్పుడు మనం కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే 2017లో 42 crores per acre అయింది. అదే 2023లో 100 crores per acre అయింది. అంటే హైదరాబాద్ రికార్డ్ని హైదరాబాద్ బ్రేక్ చేసింది. మొన్న రీసెంట్గా 2 weeks బ్యాక్ 177 crores per acre అయింది. అంటే పబ్లిక్ పాపులేషన్ మాత్రం పెరుగుతుంది, భూమి మాత్రం అంతే ఉంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, మన తాతలు కొనుక్కున్నప్పుడు ఎకరాల్లో కొనుక్కునేవారు, మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొన్నారు, మేము నుంచి స్క్వేర్ ఫీట్లో కొంటాం. మన కొడుకులు వచ్చేసి ఇంచుల్లో కొనుక్కుంటారు, మన వాళ్ళు వచ్చేసి సెంటీమీటర్లో కొనుక్కుంటారు. దిస్ ఈజ్ వాట్. అంతేనే ఒకే ఎకరంలో 2 acres 50, 60, 70 అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.
సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు పైకి వెళ్తున్న కొద్ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెడుతుంది, కొద్దిగా పొల్యూషన్ తగ్గుతుంది, వెంటిలేషన్ బాగుంటుంది. బట్ అంత హైట్ 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు 80 ఫ్లోర్లు అవసరమా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ పారామీటర్స్ తీసుకోవాలి, డిస్టెన్స్ తీసుకోవాలి, ఎబిలిటీ తీసుకోవాలి, ఫెసిలిటీస్ తీసుకోవాలి, కార్ పార్కింగ్ తీసుకోవాలి, గ్రీనరీ చూసుకోవాలి. రాను రాని గ్రీన్ జంగల్ చేస్తే కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. కాబట్టి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. చాలామంది ఇప్పుడు ట్యాంక్ బంజారా చూసి ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం సమ్మర్లో వచ్చేసరికి. సో వాటర్ కొన్ని రోజులు అయితే కొనుక్కోవడం వస్తుంది, మాకు ఫ్రీగా అవైలబుల్ దొరకదు. ఆల్రెడీ కొనుక్కుంటాం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే రెండూ మంచివే. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్, యువర్ శాలరీ, యువర్ కంఫర్ట్ జోన్, యువర్ పర్పస్, యువర్ రిక్వైర్మెంట్, యువర్ చిల్డ్రన్, యువర్ పేరెంట్స్, యువర్ వైఫ్, ఇంకా అదర్ ఫ్యామిలీ, హౌ ఫ్రీక్వెంట్లీ యూ ట్రావెల్, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలా లేదా, బస్ స్టేషన్ దగ్గర ఉండాలా లేదా, మెట్రో. చాలామంది ఇప్పుడు మెట్రోకి స్టేషన్ దగ్గర చూసుకుంటారు, అన్ని కార్లు తెచ్చుకోలేక పెట్రోల్ భరించలేక దే విల్ గో టు నియరెస్ట్ మెట్రో, అక్కడ వెహికల్ పార్క్ చేసి అక్కడ నుండి మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా రెండూ మంచివే, రెండూ కరెక్ట్. మీకు బడ్జెట్ లేకుండా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే ఇబ్బంది పడతారు. డబ్బులుండి స్టాండర్లోన్ బిల్డింగ్ వెళ్ళాలనుకుంటే మీ చాయిస్. లగ్జరీ అనేది కావాలా అక్కర్లేదా, ఎమ్యూనిటీస్ వాడుకుంటామా లేదా, గేమ్స్ కావాలా లేదా, ప్లస్ షాపింగ్ మాల్స్, గ్రాసరీస్, సూపర్ స్టోర్స్, క్లాత్స్, ఇప్పుడు అన్నీ చూస్తే ఏది కాదు సెటిలైట్ సిటీ అయిపోయింది. గచ్చిబౌలి సపరేట్, గచ్చిబౌలి అంటే కుక్కట్పల్లి కుషాగూడ రాడు. అంటే ఇంతకుముందు మనం అబిట్స్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అలా లేకుండా ఓన్లీ ఏ సిటీకి ఆ సిటీ మాత్రం డెవలప్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలంటే కొనుక్కునే ముందు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని పెట్టుకుంటే, అడ్వైజ్ పెట్టుకుంటే మీకు మంచిది. ఎందుకంటే 80-90% క్లారిటీ ఇస్తారు. 5-10% మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ గుడ్ ఫర్ సమ్ పీపుల్, స్టాండ్ అలోన్ బిల్డింగ్ ఈజ్ గుడ్ ఫర్ సమ్ పీపుల్. రెండూ మంచివే, రెండు అడ్వాన్స్ అవుతాయి. ఎందుకంటే మనకు డబ్బులు పిండి ఇస్తున్నా ఆట అవుతున్నారు. మీరు 50 లక్షలు 60 లక్షలు పెట్టుకుని నాకు గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే రాదు. ఇప్పుడు సిటీలో మీరు చూసుకుంటే 1.5 to 2 crores తక్కువ అసలు ఫ్లాటే లేదు. కోకాపేట వెళ్తే 4-5 కోట్లు 10 కోట్లు కూడా ఫ్లాట్ ఉంది, 3 bedroom ఫ్లాట్. సో అట్లీస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ పెట్టుకోవాలంటే ఒక 2-3 crores అయినా ఉండాలి. సో అంత అఫోర్డబిలిటీ ఉందా మనకి, అంత అఫోర్డ్ చేసి కొనాలా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో దీని మీద మీకు ఫర్దర్ ఇంకేమైనా డేటా కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో నేను చెప్పినట్టు ఫైనల్ సమ్మరీ ఏంటంటే, మనం గేటెడ్ కమిటీలో కొనుక్కునేటప్పుడు మన ఫెసిలిటీస్ చూసుకోవాలి, మన బడ్జెట్ చూసుకోవాలి, మన ఫ్లోర్ ప్లానింగ్ చూసుకోవాలి. హై రైజ్ కొంతమంది పడుతుంది, హై రైజ్ కొంతమంది పడదు. సో ఇవన్నీ కూడా స్టాండ్ అలోన్ సింపుల్ 3 or 5 floors ఉంటుంది, G+2 or G+4 ఉంటుంది, ఒక ఫ్లోర్ సెల్ ఆర్ పార్కింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి గేటెడ్ కమిటీ రేట్ ఈజ్ ఆల్వేస్ 30% హయ్యర్ దెన్ స్టాండ్ అలోన్ బిల్డింగ్. But security wise, safety wise, gated community is always better than stand alone building. Thank you.